ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రతిరోజు ఒకే రంగు దుస్తులు ధరిస్తారు. ఇప్పటి నుంచి ఉన్న అలవాటు కాదు అది. కొన్ని దశాబ్దాల నుంచి ఆయన ప్రతిరోజు ముదురు రంగులో ఉన్న బంగారు రంగు దుస్తులు లేదంటే గోధుమ రంగు దుస్తులు ధరిస్తారు అని అనుకుంటారు. కానీ అవి కాస్తంత పసుపు రంగులో ఉండే చొక్కా, ప్యాంటే. చొక్కా లేత రంగైతే ప్యాంటు ముదురు రంగులో ఉంటుంది. నల్ల షూ ధరిస్తారు. కళ్లజోడును మాత్రం ఎప్పుడూ వాడరు. ఇటీవలి కాలం నుంచి మాత్రం ఏదైనా చదవాల్సి వచ్చినప్పుడు రీడింగ్ గ్లాసెస్ పెట్టుకుంటున్నారు. అసలు చంద్రబాబు నాయుడు కొన్ని సంవత్సరాల నుంచి ఒకే రంగు దుస్తులు ఎందుకు వేసుకుంటున్నారు? దీనివల్ల లాభాలేంటి? ఒకే రంగు దుస్తులు వేసుకునే వ్యక్తుల మనస్తత్వం ఎలా ఉంటుంది అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. చంద్రబాబు డ్రెస్సింగ్ స్టైల్ దశాబ్దాలుగా కొనసాగుతోంది. మనస్తత్వ శాస్త్రం ప్రకారం అందుకు అనేక కారణాలున్నాయి. ఇలా వేసుకోవటం వల్ల మనశ్శాంతి కలుగుతుంది. ప్రతిరోజు ఒకే రంగు దుస్తులు ధరించటం వల్ల ఆ వ్యక్తికి మంచి సౌకర్యంగా అనిపిస్తుంది. అతని పాత్ర గురించి, అతని మనస్తత్వం గురించి ఎదుటివారు అంచనా వేయలేరు. మానసిక ఒత్తిడిని తగ్గించి ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తాయి. ఏ వ్యక్తైనా తన భావోద్వేగాలను ప్రతిబింబించే రంగులనే ఎంచుకుంటారు. అందుకు తగ్గట్టుగానే చంద్రబాబు పసుపు రంగును ఎంచుకున్నారు. ఇవి ధరించటం వల్ల అంతా మంచి జరుగుతుందనే భావనను ఆయనలో కలిగిస్తాయి. పసుపు హిందువులకు శుభసూచకం. ముందుగా ఏ పని ప్రారంభించాలన్నా పసుపును ఖచ్చితంగా వాడతారు. ఒకే రంగు దుస్తులు ధరించటం వల్ల పని మీద వెడుతున్నప్పుడు ఖచ్చితంగా అవుతుందనే ఆశావాదాన్ని కలిగిస్తాయి. అలాగే ఎదుటివారి దృష్టిని బాగా ఆకర్షిస్తుంది. సంతోషంగా జీవించటానికి, ఎల్లప్పుడూ ఆనందంగా ఉండటానికి ఉపయోగపడతాయి. తమను తాము వ్యక్తిగతంగా ప్రమోట్ చేసుకోవటానికి కూడా ఒకే రకమైన దుస్తులు ధరిస్తారు. నిర్దిష్టమైన రంగును స్థిరంగా ధరించటం ద్వారా వారు ఒక రూపాన్ని సృష్టించిన వారవుతారు. చంద్రబాబు ధరించే దుస్తులు కూడా తెలుగుదేశం పార్టీ రంగు అయిన పసుపు రంగు కావటంతో సింబాలిక్గా ఉంటుంది. వ్యక్తిగత బ్రాండ్గా ప్రజల్లో ఇమేజ్ క్రియేట్ అవుతుంది. చంద్రబాబు నాయుడు అనగానే అందరికీ ముందుగా గుర్తుంచేది ఆయన ధరించే ఒకే రంగు దుస్తులు. ఆ తర్వాతే ఆయన ముఖం గుర్తుకొస్తుంది. అంతగా ఆ డ్రెస్సింగ్ స్టైల్ ఆయన జీవితంతో పెనవేసుకుపోయింది. ఒకే రకమైన దుస్తులు ధరించటం వల్ల రోజు మొత్తం మీద కలిగే భావోద్వేగాలను అదుపులో ఉంచుకునేందుకు మద్దతునందిస్తాయి. రాను రాను అదే అలవాటవుతుంది. ఒక్కసారి అలవాటైన తర్వాత దాన్ని వదులుకోవటం కష్టమవుతుంది. అందుకే మన రాజకీయ నేతలు కూడా దాదాపుగా అందరూ తెలుపు రంగు దుస్తుల్లోనే కనబడుతూ ఉంటారు.